ఇక మరి గాంధీ భవన్లో అయితే ఇక అడుగు పెట్టి మీ నర్సయ్య తాత మరి ఇక నాయకులు ఇక వస్తనే ఊరు ఇక మరి ఉసుల్లో పుట్టలు లెక్క ఇక మరి పెద్ద మనిషి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న కూడా కంటపడ్డాడు ఏం చెప్తాడు మరి ఇలా గాంధీ భవన్లో ఏం పండుగ నడుస్తుంది ఎటంటే సంగతి ఏంది ఏం కథ అనేది ఇక మరి చిన్నగా మొదలు పెడతా సారు శనార్థి ఏం సంగతి మరి ఏం పండుగ అన్నట్టు ఇలా గాంధీ భవన్లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయనటువంటి గొప్ప చరిత్ర రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లతోటి ఇలా రైతులకు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసం చేయాలి. ఒక రకంగా రాష్ట్రం అప్పున్నా కానీ రైతులకు పండగ చేయాలి. రైతులు ఎవరు కూడా ధైర్యపడద్దు. ఇప్పుడు మళ్ళీ వరనాట్ల సీజన్ స్టార్ట్ అయింది. అందుకే ఏకకాలంలో 9,000 కోట్లతోటి 9 రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు వరకు 9వ రోజు 9,000 కోట్లతోటి రైతులకు రైతు భరోసా పూర్తిగా చేస్తాం. దాని సందర్భంగా సంబరాలు. అదేవిధంగా ముందు ఏదైతే పీసీసీ కమిటీ కానీ పిఎస్సిసి కమిటీ కానీ అన్ని కమిటీలకి ఇలా నియామక పత్రాలతో పాటు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలను బలోపేతం చేసి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని దేశంలో ప్రధాని చేసేంత వరకు కూడా గ్రామ స్థాయిలో కార్యకర్త అంతా సైనికులకు పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని ముందుకు తీసుకుపోవాలని ఇలా కొత్తగా కమిటీ కూడా వేసి సుమారు 60-70 మందితోటి పిఎస్సి కమిటీ కానీ డిసిసి కమిటీ కానీ అన్ని కమిటీలతోటి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి మరి రాబోయే రోజు స్థానిక సంస్థలు ఉన్నాయి. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మొన్ననే అసెంబ్లీలో కూడా బీసీలకు 42% బీసీ డిక్లరేషన్ చేసి అదేవిధంగా దాన్ని చట్టం చేసి గవర్నర్ పంపి గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్రాన్ని పంపిండు. మరి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం ఎట్లా వస్తే అట్లా ఖచ్చితంగా 42% బీసీలకు ఇవ్వాలనే సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా ఇది ఒక పెద్ద వరంగా బీసీలకు రాజకీయంగా ఒక మంచి గొప్ప అవకాశంగా దీన్ని పరిగణించుకోవచ్చు. ఇక మరి అన్ని సరే కానీ కేసీరామయ్య రామశాఖని ట్రాక్టర్లు కోరిస్తే మీకు ఆ ట్రాక్టర్ల డీజిల్ పోస్తుంది కూడా మీకు మరి పైకం లేకనా చెత్త మొత్తం వేరకపోతుందని హరీష్ రావు బొబ్బలు పెడుతుండు సారు. మరి ఏం చెప్తావు ఆయనకు? హరీష్ రావు మాటలకు మతి ఉండదు, పూట గతి ఉండదు. ఆయన 6 అడుగులు కానీ తలకాయలు ధమాకు లేదు, ఆయన మొక్కల ధమాకు ఉంది. ఏమనంటే కాళేశ్వరం గురించి మాట్లాడుతాడు, అంటే బంగచెర్ల గురించి మాట్లాడతాడు. గతంలో ముఖ్యమంత్రి ఉంది కేసీఆర్ 2016లో. మరి ఈయన నీటిపారుదల శాఖ మన అప్పుడు ఆంధ్రకు పోయి రోజమ్మ తాన రొయ్యల పులుసు వచ్చి ఇది బాగుందని చెప్పి అక్కడ నీళ్ళు వదిలిపెట్టి ఇవాళ బంకచెర్ల పాపం మా గంట కడుతురు. మరి హరీష్ రావుకు మాటకు మతి ఉండదు, పూట గతి ఉండదు. ఆయన ఏమున్నా మాటలు మారాడే తప్ప ఏదో ఇంకా పగటికల్లు అంటున్నాడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు దుకాణం బంద్ అయిపోయింది. 10 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే కన్నతల్లి లాంటి పార్టీ, రైతులకు పెద్దపీట వేసే పార్టీ, రైతుల సంక్షేమం. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ చేయలే. ఇక 9 రోజుల్లో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇచ్చినాం మేము. వీటన్నింటిని చూసి తట్టుకోలేక ఏ రకంగా బురదల్లాలని చెప్పి వాళ్ళ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి పింక్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రోజు నుంచి రైతాంగం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. అంటే రైతులకు ఒక పండగ. అక్కడ రుణమాఫీతో పాటు ఇలా రైతులకు నాట్లేస్ టైంలో రైతు భరోసా పడ్డది కాబట్టి ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున గ్రామాన రైతులు పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ఇక మరి ఏం లేదు కానీ అయ్యని కాకపోతే కొడుకుని కాకపోతే అయ్యని ఇటు హరీష్ రావుని మొత్తం అందరినీ గుత్తబట్టి విచారణ అని ఈ జూన్ నెల మొత్తం వాళ్ళని విచారణ నెల చేసిరేమే అన్యారం సల కూడా. మరి నిజంగానే అసలు ఏం తప్పు చేసిరాళ్ళు, మేము ఏం తప్పు చేయలేదని వాళ్ళు అంటున్నారు. తప్పు చేయకపోతే భయం ఎందుకు? కాళేశ్వరం స్కామ్ నీదేనా, ఈ రే స్కామ్ నీదేనా, ఫోన్ ట్యాపింగ్ నీదేనా, ఇవన్నీ స్కామ్లు పెట్టుకొని దొంగ అన్నట్టుగా నువ్వు దొంగతనం చేయకపోతే నీకెందుకు? ఏదో దేశ స్వతంత్రం కోసం కొట్లాడినట్టుగా విచారణ రమ్మంటే 100 కార్లు వేసుకొని ఏదో ర్యాలీ చేసినట్టుగా నువ్వేం పొడిచినట్టుగా. కేసీఆర్కు ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే విచారణకు హాజరు కావాలి కదా. నువ్వు తప్పు చేయడం ఎందుకు భయపడుతున్నావు? కేటీఆర్ మీద కేసులున్నాయి, హరీష్ రావు మీద కేసులున్నాయి. ఇవాళ మేము ఏదో తెలంగాణ కోసం ఏదో పెద్ద ఎత్తున పొడిచినాం చేసినాం. 10 ఏళ్ళ తెలంగాణను తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ చూస్తే అప్పుడే తెలంగాణ చేసినావు. దోచుకుని సంపదతోటి ఇవాళ మళ్ళీ మీ పింక్ మీడియాతోటి ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను గమనించగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంకా కూడా రాద్ధాంతం చేసుకుంటూ మేమేదో గొప్పలం, మేమేదో దేశాన్ని స్వతంత్రం తెచ్చినట్టుగా ఏదో ర్యాలీలు పెట్టి ఇంకా మేము గొప్పలం అంటే తెలంగాణ ప్రజలు గమనించగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రాబోయే రోజులు కూడా బుద్ధి చెప్తారు. 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది రైతు పక్షపాతి, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు మేలు జరుగుతుంది. అందుకే ఇలా గ్రామాన రైతులు పెద్ద ఎత్తున సంబరాలు పండుగలు చేసుకుంటున్నారు గ్రామాలలో. దీన్ని చూసి ఓర్వలేక ఏదో రకంగా మీడియా ద్వారా ప్రచారం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం తెలివితక్కువలు గారు మిమ్మల్ని అందుకే ఇంట్లో కూర్చోబెట్టి కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీ
వక్ర బుద్ధిని ఇంకా కూడా చాటుకుంటారు కాబట్టి తప్పకుండా మీది ఎట్లుందంటే కుక్కతోక గుండ్రాయి కట్టిన ఎట్లుంటుందో మీది అట్నే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. అరే బంకచర్ల పాపం మీదే, కాళేశ్వరం పాపం నీదే, ఫోన్ ట్యాపింగ్ నీదే, ఈ కేసు ఆ కార్ రేస్ మీదే. ఇవన్నీ తప్పులు చేసి అయ్యో నన్ను విచారణ పిలుస్తారు, నన్ను కమిషన్ పిలుస్తారు. పిలువరా? చట్టానికి ఎవరు అతిథులు గారు. చట్టం తన పంతం చేసుకుపోతుంది. ఎంత పెద్దోళ్ళైనా చట్టం శిక్షిస్తుంది. తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. దాంట్లో మీరు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు జైలుకు పోవాల్సిందే, పోతారు. వాళ్ళ చెల్లె కూడా అక్కడ లిక్కర్ స్కాము, భారతదేశంలో ఒక మహిళ అంత పెద్ద లిక్కర్ స్కామ్ ఇరికిందా అంటే మీకు కలవకుండా కుటుంబానికి అన్ని సాధ్యమవుతాయి. లిక్కర్ కేసు మీదే, ఫోన్ ట్యాపింగ్ మీదే, కాళేశ్వరం మీదే, బంకచర్ల మీదే. మళ్ళీ మీరు ఉల్టా మాట్లాడితే తెలంగాణ ప్రజలు గమనించారా? తెలుగుదక్కాలనుకుంటారా? మీ తెలుగుదక్కతనాన్ని తెలంగాణ యుద్ధాలనుకుంటా మాత్రం తెలంగాణలో తెలుగు కళలు అన్నీ గమనిస్తారు. అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టరు. ఇంకా 10 ఏళ్ళు మీరు ఇంట్లోనే కూర్చుంటారు. తప్పకుండా తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ఇలా పార్టీని బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ భవన్లో పిఎస్సి కానీ పీసీసీ కమిటీ మెంబర్లకు నియామక పత్రాలతో పాటు పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో ఏ రకంగా ముందుకు పోవాలి, పార్టీని ఏ రకంగా అభివృద్ధి తీసుకుపోవాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఇక ఒక్క మాట ఇలా నన్ను ఏమని అనుకో కానీ ఇప్పుడు ఇదైతే ఆస్తంగా చెప్పాలి. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో అన్నకు శైలికు పంచాది. ఇది మరి ఆస్తి పంపకాలల్లో పశల కాడ వచ్చిన పంచాదా, లేకపోతే మరి నాకు కారు స్టీరింగ్ నాకే ఇవ్వాలి అని పెత్తనం కాడ వచ్చిన పంచాదా, లేకపోతే ఉత్తుత పంచాదా? అసలు అసలు అర్థమవుతలేదు జనాలకు. ఏం పంచాయతీ అంటావు ఇంతకీ పంచాయతీ? ఇప్పుడు ఆమె లిక్కర్లో సంపాదించింది, లిక్కర్ స్కామ్లా. తండ్రి ఏమో కాళేశ్వరం సంపాదించిండు, ఈయనేమో ఈ రేస్లా. ఈ ముగ్గురికి పెద్ద మనిషి హరీష్ రావు. ఇప్పుడు ముసలాయి ఇంట్లో ఫామ్ హౌస్గా పరిమితమైండు, వస్తట్లేడు. నేనన్నా పగ్గాలు తీసుకోవాలి, ఆ కుటుంబంలో కొట్లాట జరుగుతుంది. కానీ ముసలోడు సచ్చేంత వరకు అయితే వాళ్ళకు పగ్గాలు ఇయ్యాడు. వీళ్ళు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ తక్కువడు కాదు. ఎందుకంటే అధికార దాహం కేసీఆర్కి ఎక్కువ. ఆ రోజు ఏమన్నాడు, తెలంగాణ వస్తుంది, నాకు తెలంగాణ వస్తా, నాకేమొద్దు, నా భార్య ముసలిది, నేను ముసలోని, నా కొడుకు కోడలు, నా బిడ్డ అమెరికా ఉంటుంది, మాకేమొద్దు అన్నాడా. ఇంకా తెలంగాణ వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాడు. మరి ఏ దళిత కుటుంబం నుంచి వచ్చిండి కేసీఆర్? అందుకే కేసీఆర్ కాదు అధిక దారం ఎక్కువ. సచ్చేంత వరకు ఆయన పగ్గాలు ఎనబడు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ కవితకు కానీ ఆ ఆశలు వదులుకోవాల్సిందే. వాళ్ళ కుటుంబ పంచాయతీ, వాళ్ళ సంపాదించుకుంది ఏ రకంగా పంచుకోవాలి, ఏ రకంగా వాటాలు వేసుకోవాలని దాని మీద పంచాయతీ నడుస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించారు. వీళ్ళ నాటకాలు అన్నీ కూడా గమనించి వాళ్ళ కుటుంబ తగాదాలు పార్టీకి లేకపోతే బయట తెలంగాణ ప్రజలు రుద్దాలంటే మాత్రం తెలివితక్కువలు గారు. తప్పకుండా మీ కుటుంబంలో తగాదు మీరు పంచాయతీ తెంపుకోవాలని అది జనం మీద పెట్టి మీ సోషల్ మీడియా, పింక్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనం చేయాలంటే బదనం కాదు. ఇది ప్రజాప్రభుత్వం. తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి సన్న బియ్యం పేదోడు కూడా ధనికుడు తినే బియ్యం తినాలని మా ఉత్తమన్న అపర భగీరథుడు 3 పూటల పేదోళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది పేదల పార్టీ, ఇది సంక్షేమాలు అందించే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఇంకా 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా ప్రజాపాలన చేస్తుంది. ఇక మొత్తానికైతే ఇక మరి ప్రభుత్వం ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయినా మాత్రం ఈ రకంగా మన ఏఎన్ఎంతో ఆంబాయి ఎమ్మెల్యే పోసుకుంటాం. ఇంకా కూడా కొంతమంది వచ్చే బాట పట్టిరు. ఇక మనం అడుగుతా, మీరైతే చూస్తూనే ఉంటారు మన ఏఎన్ఎం.